ఇండియాలో ఒక వెట్లాండ్‌ని కొత్త రామ్సార్ సైట్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో, గోగాబిల్ లేక్ అంటారు. ఇదొచ్చేసి మనకి బీహార్‌లో ఉంటుందండి. ఇదొక ఆక్స్ బౌ టైప్ వెట్లాండ్ ఇది. అండ్ నార్త్‌లో వచ్చేసి మనకి మహానంద, కాంకర్, సౌత్‌లో వచ్చేసి మనకి గంగా రివర్ 2 రివర్స్ మధ్యలో ఉంటుంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ కలిసిపోతుందనమాట. ఇది బీహార్‌లో ఫస్ట్ కమ్యూనిటీ రిజర్వ్‌గా ఐడెంటిఫై చేయడం జరిగింది. బర్డ్ సాంక్చురీ. అండ్ ఈ వెట్లాండ్‌లో వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ స్పీషియస్ ఉన్నాయి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ స్పీషియస్ అని చెప్పొచ్చనమాట. సో, ఇంతకీ అసలు వెట్లాండ్ అంటే ఏంటి? దీన్ని మనం చిత్తడి నేళ్ళు అంటారు. వీటిని తడి నేళ్ళు అంటారు. సో, ఇవి చాలా ఇంపార్టెన్స్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో, అందుకే అంటే ఎకలాజికల్ గాని, బయోడైవర్సిటీ పరంగా గాని చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వీటిని మనం ఐడెంటిఫై చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐడెంటిఫై చేస్తే మొత్తం వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇలాంటి ప్రాంతాల్ని మామూలుగా వెట్లాండ్‌గా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో, మార్షెస్ గాని, లేక్స్ గాని, రివర్ స్పీడ్ ల్యాండ్స్ గాని, ఒయాసిస్ గాని, టైడల్ ఫ్లాట్స్ గాని, డెల్టాస్ గాని అండ్ కోస్టల్‌కి సంబంధించిన చాలా ప్రాంతాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి మ్యాంగ్రోవ్స్, సుందర్బన్ ల్యాండ్స్ మనం చూసాం కదా! దాంతోపాటు సీ గ్రాస్ బెడ్స్ గాని, కోరల్ రీఫ్స్ గాని, సో, ఇలాంటి ప్రాంతాల్ని మామూలుగా వెట్లాండ్స్‌గా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అసలు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో, వరల్డ్ మోస్ట్ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ అండ్ దాంతోపాటు ఇవి రిచ్ బయోడైవర్సిటీ, దాంతోపాటు ఫ్లడ్ కంట్రోల్. ఇప్పుడు మామూలుగా మనకి మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్‌లో. సో, సునామీ లాంటివి వచ్చినప్పుడు కానీ చాలా వరకు ఫ్లడ్ కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ రీచార్జ్ అవుతుంది వీటి వల్ల ఎప్పుడు కూడా. అలాగే క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కూడా జరుగుతుంది. సో, ఇలాంటి ఇంపార్టెన్స్ అనేది మనకి వెట్లాండ్స్ అనేది ఉంది. సో, దాంతో పాటుగా మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గనుక వెళ్ళినట్టయితే 1971లో దీనికి సంబంధించిన కన్వెన్షన్ జరిగింది. దాన్ని అడాప్ట్ చేశారు. అండ్ 1975 నుంచి ఈ కన్వెన్షన్ రామ్‌సార్ కన్వెన్షన్ అమల్లోకి వచ్చింది. అండ్ ఫిబ్రవరి 1, 1980లో ఇండియా దాన్ని రాటిఫై చేసింది. ఫిబ్రవరి 2ని మనం వెట్లాండ్స్ డేగా జరుపుకుంటున్నాం. అండ్ 2025లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ జరిగింది జింబాబ్వేలో. అలాగే మొత్తం వరల్డ్‌లో మన ఎస్పెషల్లీ ఏషియాలో తీసుకుంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ వెట్లాండ్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. ఎంత అంటే ఈ రోజుతో 94 ఉన్నాయి. సో, ఫస్ట్ వెట్లాండ్ వచ్చేసి చిల్కా లేక్ అండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ వెట్లాండ్స్ వచ్చి తమిళనాడులో ఉన్నాయి. లార్జెస్ట్ వెట్లాండ్ వచ్చేసి సుందర్బన్, స్మాలెస్ట్ వెట్లాండ్ వచ్చేసి రేణుక. థాంక్ యూ.